ఒక చిన్న మిస్టేక్ వల్ల రూ. 500 ఫైన్ కట్టాల్సొచ్చేది. అసలేం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ 5:00 నేను మా అక్క ఖమ్మం నుంచి హైదరాబాద్ బస్‌కి స్టార్ట్ అయ్యాం. సడెన్‌గా మా అక్కకి మధ్యలో స్టమక్ పెయిన్ రావడం వల్ల చోటుప్పులో దిగిపోయింది. నేను అప్పుడు నిద్ర మత్తులో నేను ఇంకా చూసుకో అసలేం జరిగిందంటే, నా టికెట్ మా అక్క దగ్గర ఉంది. తనకి స్టమక్ పెయిన్‌లో తను హరి దిగిపోయింది. నేను ఇంకా స్లీపింగ్ మోడ్ ఉన్నా కాబట్టి నేనేం పట్టించుకోలే. తర్వాత నాకు గుర్తొచ్చింది టికెట్ మా అక్క దగ్గర ఉందని. ఎల్బీ నగర్ రాగానే కండక్టర్ వచ్చిండు. టీసీ కండక్టర్ ఇద్దరున్నారు. టికెట్ అడిగిర్రు. నేను ఇట్లా రీజన్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇట్లా దిగిపోయింది అక్క నా దగ్గర టికెట్ లేదు. కానీ స్క్రీన్ షాట్ అయితే చూపెట్టినా. బట్ వాళ్ళు స్క్రీన్ షాట్ అని ఒప్పుకోవట్లేదు. డేట్ అన్నీ చూపెట్టాను. అన్నీ ఉంది నా డేట్‌లు. బట్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత అసలు కానీ ఒక కండక్టర్‌కి, టీసీకి మాట్లాడే విధానమే రాదు గైస్. ఒక ప్యాసింజర్‌తో ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ప్యాసింజర్‌తో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను సిట్యుయేషన్ అది అని. సో, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళకి అర్థం చేసుకోవాలి ప్యాసింజర్ గురించి కూడా. అట్లా ప్రూఫ్స్‌గా ఉన్నాయి కాబట్టి డేట్, టైమ్ అన్నీ ఉంది దాంట్లో. వాళ్ళు అట్‌లీస్ట్ అర్థం చేసుకోవాలి ఆ ప్రూఫ్స్‌ని కూడా. అది అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు గైస్. సో, మీరుకెప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఇయన్నీ జాగ్రత్తగా చూసుకోండి గైస్. ఫాలో మీ.